ఏంటి? నువ్వు గర్భవతివి కదా, ఇట్ట ఎగరకూడదు. ఆ నువ్విట్ట డాన్సులు ఆడతా ఉంటే నిజం తెలిసిపోద్దమ్మీ. ఏదో అంటున్నారు. అయ్యో! ఏంటి? నాకు వినిపించట్లేదు. ముందు డాన్స్ ఆపమ్మి. మీ మామ జర్రుంటే నువ్వు డాన్స్ ఆడేది చూసేవాడు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ముందు ఆ చెవులకున్నవి తీసి తగలడితే వినిపిస్తుందమ్మీ. ఏంటి? ఇందాకటి నుంచి ఏదో చెప్తున్నారు. ఏదో చెప్తున్నారు కదా నాకు. ఏందమ్మీ? మీరిందాకొచ్చి ఏదో చెప్పారు కదా, ఏంటి? నువ్వేమంటా ఉండవో నాకేం వినిపించట్లేదమ్మీ. అదే కదా నేను కూడా చెప్తోంది. ముందు ఇటుది తీసేయాల. అమ్మా దేవుడా, నా చెవులు పాయ కదరా ఈ సౌండ్ కి. ఏంటి? ఇందాకటి నుంచి ఏదో చెప్తున్నారు. మనము ఇంట్లో అందరికి నువ్వు గర్భవతివని అబద్ధం చెప్పుండాం కదమ్మీ. నువ్వు ఇట్లా డాన్స్ ఆడుతా ఉంటే అందరికి నిజం తెలిసిపోదు. ఇప్పుడు నేను డాన్స్ చేయటం ఎవరైనా చూసారా? మీ మావ చూడబోయి ఉండాడు. నేనే ఏదోటి చెప్పి ఈ నుంచి పంపించేసుండా. నువ్విట్టే ఉంటే మరిద్దరం దొరికిపోతావమ్మీ. ఏమన్నావు? మావయ్య పంపించేసానన్నారు కదా అత్తయ్య. నేను అదే అనుకున్నానమ్మీ. షీడ్నే ఉండి అంత ఇనేసినట్టున్నాడు. ఈ పొద్దు నా చెంపలు వాసిపోతాయమ్మీ. ఎందుకు ఇద్దరు అంత కంగారు పడిపోతున్నారు? ఏం లేదు, బుక్క నేను ఇంకేదో అనుకుంటాను. దొరికిపోతాము అంటున్నావు. మళ్ళీ అత్తా కొడలు కలిసి ఏం చేస్తున్నారు? ఇంకన్న స్వామి, అయితే సినిమా అంతా వదిలేసి క్లైమాక్స్ డైలాగులు మాత్రమే విన్నట్టున్నాడు. బతికిపోయినా అడుగుతుంది మిమ్మల్నే. మళ్ళీ ఏం చేస్తున్నారు? ఏం లేదు మావయ్య, నాకు చాట్ తినాలనుందంటే అత్తయ్య తెచ్చిస్తాను, ఎవ్వరికి తెలియకుండా తిను, లేకపోతే దొరికిపోతాము అన్నారు. అంతే. అంతే బా, అంతే. అంతే అవ్వాలనుకుంటున్నాను. కాదని మళ్ళీ మీరేదైనా ప్లాన్ చేశారని తెలిస్తే వైజయంతి నీకుంటుంది. అమ్మయ్యా, అమ్మయ్యా. అమ్మీ, నువ్వు పెట్టే టెన్షన్లకి నేను బీపీ వచ్చిపోయేలాగుంటావు. జరంత భద్రంగా ఉండరాదమ్మే. అలాగే అత్తయ్య, టెన్షన్ పడకండి. కనసామి అమ్మా, ఆ బీపీ టాబ్లెట్ ఏడుందో చూడుపో. అలాగే. అస్సలైన గెలుపు ఎలా ఉంటుందో నేను నీకు పరిచయం చేస్తాను. ఈసారి నేనంటూ నీ ముందుకొస్తే అదే నీ కాకరి రోజు. రే, నా మాట విను. నాకెందుకో ఆ జేడీని చూస్తుంటే ఇంతటితో ఆగేలా లేదు. నీ మాట విని దేశం వదిలి పిరికి వాళ్ళ పారిపోమంటావా? పారిపోకపోతే చచ్చిపోతావు, చచ్చిపోతావు. బాయ్ బాయ్ బాయ్. శత్రువుకి శత్రువు మిత్రువు అంటారు. అందుకే నేను మిమ్మల్ని కలవడానికి వచ్చా. నువ్వు చంపిన అమ్మాయి కేసుని తన టేబుల్ మీదకి వెళ్ళిన గంటలో నిన్ను తీసుకెళ్లి స్టేషన్లో పెట్టింది. తానెవరో కనిపెట్టిన మరుసటి రోజునే నీ ఫ్రెండ్ని చంపింది. తన ఇంటికి వెళ్లి గొడవ చేసినందుకు నీ ఇంటి మీదకొచ్చింది. ఇప్పుడు నువ్వు ఏకంగా తన ఇంట్లో మనిషిని కిడ్నాప్ చేశావు. ఈసారి నిన్ను ఏం చేస్తుందో
నీ ఊహకి వదిలేస్తున్నా. ఇవన్నీ మీకెలా తెలుసు? సిటీయే నా చేతుల్లో ఉంది అవినాష్. ఇవి నాకు తెలియడం పెద్ద విషయం కాదు. కానీ ఆ జేడి ఎవరో ఎలా ఉంటుందో నీకు తెలుసు. జేడి డీటెయిల్స్ నాకు చెప్పు. నీ పగ నేను తీర్చుకుంటా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? భాయ్ చెప్పినట్టు జేడీ ఎవరో ఏంటో భాయ్కి చెప్పు. మిగతాదంతా భాయ్ చూసుకుంటాడు. సారీ బాయ్, నేను చెప్పలేను. జేడీతో ఛాలెంజ్ చేశా. ప్రామిస్ చేస్తున్నా, నీ మీద గెలిచే వరకు నువ్వెవరో ఎవ్వరికి చెప్పను. జేడీ మీద పగ నేనే తీర్చుకోవాలి. ఇది నా పగ. పగ 25 ఏళ్ల నా సామ్రాజ్యాన్ని కూల్చేసింది. నా తమ్ముడిని చంపింది. నా గ్యాంగ్ని చిందరవందర చేసింది. మీననంటే భయపడే ప్రతి ఒక్కరికి జేడీ అనే ధైర్యాన్నిచ్చింది. అలాంటిది నిన్ను డీల్ చేయడం జేడీకి పెద్ద విషయమేం కాదు. నీ అదృష్టం బాగుంది కాబట్టే నువ్వు ఇంకా బతికున్నావు. జేడీ ఎవరో చెప్పి నువ్వు ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపో. ఆ జేడీ మీద మెల్లగా పగ తీర్చుకుని చంపేస్తా. నీ మీద ఉన్న కేసులన్నీ పోయేలా చేస్తా. నీకు మళ్ళీ క్లీన్ చీట్ ఇప్పిస్తా. అప్పుడు ఇండియాకి తిరిగి వచ్చేయ్. ఏమంటావు? డీలోకేనా? డీలోకే బాయ్. కానీ ప్లాన్లో చిన్న చేంజ్. నేను సిటీలో ఉన్నప్పుడే జేడీ టీంలో అందరినీ చంపాక జేడీ మాత్రమే మిగులున్నప్పుడు జేడీ ప్రాణాలు తీసే ఒక్క క్షణం ముందు జేడీ ఎవరో మీకు చెప్తాను. ఆ తరువాత ఫారెన్ వెళ్ళి ఎంజాయ్ చేస్తా. నా మీదకి ఏ కేసు రాకుండా మీరు చూసుకోవాలి. సరే, నువ్వన్నట్టే. కానీ బాయ్, వాడంటే తెలియక మాట్లాడుతున్నాడు. అన్నీ తెలిసిన మీరు కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడా? జేడీ టీంకి తప్ప ఇంకెవరికీ తెలియని మోహాన్ని నీ కొడుకు చూశాడు. జేడీ మీద సగం గెలిచాడు. ఇంకో సగం గెలవాలనుకుంటున్నాడు. గెలవనిద్దాం. ఇన్ని రోజులు జేడీ ప్రాణాలు నాదనుకున్నా అవినాష్. కాబట్టి జేడీని ఇద్దరం కలిసి చంపుదాం. సరే భాయ్, ప్లాన్ చెప్పండి. మినిస్టర్, బాయ్. ఎల్లుండి మాంకాలమ్మ జాతరకు నువ్వు వెళ్తున్నావు కదా? వెళుతున్నాను బాయ్. ఆ, అయితే నీకు థ్రెట్ ఉందని అడిషనల్ సెక్యూరిటీ కింద జేడీ కీడీలని అసైన్ చేయమని చెప్పు. హోమ్ నుంచి కూడా నేను మాట చెప్పిస్తాను. అలాగే బాయ్. ఆ జాతరలో